చాలా మంది అంటారు, నేను సార్ ఈ డ్రగ్స్ తీసుకున్నాక ఏమేమో ప్రాబ్లమ్స్. బ్రదర్ ఈ డ్రగ్స్‌కి అంత సీన్ లేదు. సిల్డెనాఫిల్ లాంటి డ్రగ్ 4 గంటల్లో మన బాడీ నుంచి వెళ్ళిపోతది. ఓకే. 4 గంటల తర్వాత దాని ఎఫెక్టే ఉండదు నీ బాడీలో. ఓకే. దాని నుంచి ఎట్లా సూపర్. ఎఫెక్ట్స్ ఉంటాయి నీకు? ఇంపాసిబుల్ కదా! సార్ ఎంత ఎంజీ సేఫ్ సార్? నాకొక పేషెంట్ ఫోన్ హ్మ్. చేసి నేను హ్మ్. 50 ఎంజీ వాడుతున్నా హ్మ్. అన్నాడు. హ్మ్. అంటే ఒక్కొక్క డ్రగ్ ఒక్కొక్క టైప్ సార్. ఇప్పుడు ఆహా! సిల్డెనాఫిల్ లాంటి డ్రగ్ 100 హ్మ్. మిల్లీగ్రామ్స్ వరకు ఏం కాదు. అచ్చా! 25, 50, 100 ఓకే. కొంతమంది 200 కూడా ఏం కాదు. 200 200 తీసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఓహ్ మై గాడ్! టడలఫిల్ లాంటి డ్రగ్‌లలో మాక్సిమం డోసేజ్ 20 కంటే ఎక్కువ పోకపోతే బెటర్. ఓకే. కొంతమంది నేను రకరకాల స్టోరీస్ అదే, రోజు వింటాను అదే కాబట్టి గదా! అవును. 60 తీసుకునే వాళ్ళు కూడా చూసినాను. మీ దయ వల్ల నేను రోజు వినాల్సొస్తుంది. 60 కూడా తీసుకున్నోళ్ళు అంటే సార్ కొంతమందిలో అది నాట్ ఓకే ఉండొచ్చు. కొంతమందిలో కరెక్ట్. బాడీ అలవాటు చేసుకుంటది సార్. కరెక్ట్. ఎటువంటి డ్రగ్‌నైనా కానీ హ్మ్. చిన్న లో డోస్ నుంచి స్టార్ట్ చేస్తే బాడీ దానికి సెట్ అయిపోతది. కరెక్ట్. ఇంకోటి జనరల్లీ ఒక డోస్ తీసుకున్న తర్వాత చాలా రోజుల నుంచి తీసుకుంటే సార్ ఇప్పుడు పని చేస్తలేదు. 50కి పోయినా, ఆ! 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 25 తీసుకున్నా ఫస్ట్, అవును. తర్వాత 50 తీసుకున్నా. 25 బాగా పనిచేస్తుంది. ఇప్పుడు 50 తీసుకున్నా పని చేస్తలేదు. 100కి పోయినాను. కొన్ని రోజులు బాగా పనిచేసింది. తర్వాత పని చేస్తలేదు. అవును. ఇది వెరీ కామనెస్ట్ యెస్. డౌట్. నేను నెక్స్ట్ అదే ఆ! అడగబోతున్నా యాక్చువల్‌గా. వెరీ ఆ! కామనెస్ట్ డౌట్. ప్రతి మనిషిలో ఉన్న ఇది కామనెస్ట్ డౌట్. అవును. జనరల్లీ ఏమైతదంటే బాడీ విల్ గెట్ యూజ్డ్ టు థట్ డ్రగ్. దాన్ని రైట్. రైట్. టెకెఫెలాక్సిస్ అంటాం. ఓకే. రీజన్ ఫర్ చేంజింగ్ ఆఫ్ డయాబెటిక్ డ్రగ్స్ కానీ, హైపర్‌టెన్సివ్ డ్రగ్స్ కానీ కొన్ని రోజుల తర్వాత వి కీప్ చేంజింగ్ ఇట్. ఓకే. బాడీ ఆ డ్రగ్‌ని చాలా యూజ్ అయిపోయి కొన్నిసార్లు దానికి రెస్పాండ్ అవ్వడం స్టాప్ అయితది. ఓకే. సో, దానికోసం డోసెస్ టైటర్ చేస్తాం. ఈ షాక్ వేవ్ థెరపీ సర్జరీస్‌లలో ఏందంటే ఈ మెడిసిన్స్ అవసరం లేకుండా కరెక్ట్. ఇంకా బెటర్‌గా పినైల్ ఫ్లో పెంచడానికి, లేకపోతే ఓకే. అసలు చాలా తగ్గిపోయింది. షుగర్ వల్ల జరిగిపోవాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అసలు బ్లడ్ ఓకే. ఫ్లో రావట్లేదు. సింపుల్ సర్జరీస్. ఓకే. సర్జరీ ఒక్కసారి చేసేస్తే లైఫ్‌లో మళ్ళా ఇష్యూస్ రావు. సో, అంటే షాక్ వేవ్ థెరపీతో పాటు మెడిసిన్స్ ఇస్తారా? లేదంటే సర్జరీ డెఫినైట్‌లీ. జేయాలా? అంటే నా వరకు అడిగితే సార్ 2 కాంబినేషన్ చేయాలి. చేస్తే బెటర్ ఇంకా. బెటర్‌గా ఉంటది. ఓకే. ఓకే. మంచి రిజల్ట్స్ ఉంటాయి. అవుట్‌పుట్ బావుంటది. రైట్. రైట్. సో, చాలా మంది అంటారు, "సార్ షాక్ వేవ్ థెరపీ చేసిన 1 మంత్ బ్రహ్మాండంగా ఉండే సార్. సెకండ్ మంత్ నుంచి ఏమో సార్ సరిగ్గా ఎరెక్షన్ వస్తలేదు." ఇది చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఏంది అంటే స్పాంటేనియస్ ఎరెక్షన్స్ పెరుగుతాయి డెఫినైట్‌లీ. ఓకే. దాన్ని కాపాడుకోవాలి. ఓకే. స్ట్రెస్ తీసుకోవద్దు. ఓకే. అంటే ఇప్పుడు అది పని చేస్తలేదు. ఓహ్, చాలా మంది అదే పైన ఉంటారు. "సార్ వస్తలేదు సార్. అదే వస్తలేదు." సరే ఏం చేసినావు? సెక్స్ ట్రై చేసినావు? ట్రై చేయలేదు సార్. మరి ఎట్లా ఎరెక్షన్స్ వస్తాయి? అది కంటిన్యూయస్‌గా లేసి అది నిండవలసిన అవసరం ఉండదు లేదు. గదా! ఆ! అవును. అక్కడ పోతే గదా! అక్కడ పోయి నువ్వు ఫెయిల్ అయితే అప్పుడు నాకు అప్పు. అవును. అవును. ఓకే. కరెక్ట్. కరెక్ట్. ఇంకోటి చాలా మంది అడుగుతారు, "సార్ ఇది షాక్ వేవ్ థెరపీ చేసుకున్నా పని చేస్తలేదు సార్." అరే నువ్వు సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు ఒక పీనల్ డాప్లర్ చేసినాం ముందు. చేసిన తర్వాత కూడా 3 మంత్స్ తర్వాత మళ్ళీ డాప్లర్ చేసి చూపిస్తా నీకు. ఎంత డిఫరెన్స్ వచ్చిందో నువ్వే చూడు. దీన్ని మానిప్యులేట్ చేయనీకి రాదు సార్. ఏదైనా అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ఈస్ ఎన్ స్టాండర్డ్ రిపోర్ట్. ఒక ఓకే. కంప్యూటర్‌లో ఏముంటే అదే బయటకొస్తది. రైట్. అక్కడ ఇంప్రూవ్ అయిందని చూపించిన తర్వాత డాక్టర్ ఇంపాసిబుల్ అది. ఇట్స్ ఆల్ ఇన్ యూర్ మైండ్. సో, కరెక్ట్. మైండ్ ఫ్రీ పెట్టుకొని ట్రీట్మెంట్ అయిపోయింది. టాబ్లెట్స్ ఆపేస్తే ఎరెక్షన్ రాకపోవడం అంటూ ఉండదు. రైట్. ఇంకొక ఆందోళన సార్ హ్మ్. చాలా మందిలో ఈ 50 క్రాస్ అయిన హ్మ్. వాళ్ళకి హ్మ్. అప్పటికే బీపీ, షుగరు అదే. ఇట్లా అదే. రకరకాల ఒక 7, అవును. 8 రకాల అవునవును. మెడిసిన్స్ ఉంటాయి అవును. వాళ్ళకి. అవును. డైలీ మెడిసిన్స్. అవునవును. దాని మీద ఈ మెడిసిన్ గనక వాడితే హ్మ్. కిడ్నీలు పాడవుతాయని ఒక అపోహ గూడా చాలా మందిలో లేదు ఒక సార్. భయం ఉంది. అంటే ఎక్కడ కూడా లాంగ్ టర్మ్ స్టడీస్ లేవు. అంటే లాంగ్ ఓకే. టర్మ్ స్టడీస్‌లో ఇది ప్రూవ్ కాలే. రైట్. అంటే ఇప్పుడు స్టడీస్ లేవని కాదు. కానీ ఎక్కడ కూడా ఇది అన్‌సేఫ్ అని మాత్రం లేదు. ఓకే. డెఫినైట్‌లీ నేను చెప్తున్నా కదా సార్. ఈ డ్రగ్స్‌కి అంత డేంజర్ ఎఫెక్ట్స్ లేవు. రైట్ సార్. ఇప్పుడు మనం తీసుకునే డ్రగ్స్ ఇప్పుడు చాలా మందిలో కిడ్నీ సమస్యలు రావడానికి కానీ, లివర్ ప్రాబ్లమ్స్ రావడానికి కానీ, మేజర్ ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయి? ఒకటి నాటు వైద్యంతోని ఒకటి. ఓకే. నాటు వైద్యం అంటే ఇప్పుడు ఆయుర్వేద ప్రాక్టీస్ చేసేవాళ్ళు అదంటలేండి. కాదు. చెట్ల కింద వాడు ఏమేం అవును. పసలు కలుపుతాడో, అలా మెటాలిక్స్ ఏముంటాయో తెలీదు కాబట్టి, అది వల్ల ఒకటి ఎఫెక్ట్ ఉంటుంది. రెండోది ఏంటి అంటే, ఇది వెరీ కామన్‌గా డ్రగ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఉంటాయి. ఓకే. మనం తీసుకునే దాన్ని బట్టి కూడా డిఫరెంట్ డ్రగ్స్ తీసుకోవడం మల్టిపుల్ డ్రగ్స్ వల్ల ఎఫెక్ట్స్ అంటే ఒకదానొకటి ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఓకే. ఈ రెండిటి తప్ప అదర్ దాన్ దట్ నథింగ్. నథింగ్. యాహ్! సూపర్. ఇంకొకటి సార్ ఈ 50+, 60+ దాటిన వాళ్ళకి ఈ ప్రోస్టేట్ గ్రంథి వాస్తా అవును. ఉంటది. అవును. సో, అది వెరీ కామన్ అవును. ఇష్యూ. అవును. అయితే చాలామంది ఏంటంటే ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ గనుక అవును. చేయించుకుంటే అవును. దానికి అవును. సంబంధించిన మందులు అవును. వాడినా గూడా అవును. సెక్సువల్ లైఫు ఖతం అనే ఒక ఫీలింగ్‌లో ఉంటారు. ఇది ఒకటి వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. యెస్ సార్. జనరల్లీ మేము చేసే ప్రాస్టెటిక్ సర్జరీస్‌లో రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ తప్ప ఓకే. ఎరెక్షన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేదు. చాలా సూపర్. మందిలో ఒక చిన్న కన్‌ఫ్యూజన్ ఏందంటే ఎజాక్యులేటరీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. హ్మ్. అదొక్కటే మేజర్ ఇష్యూ. ఓకే. సో, మా వరకు మేమేం చెప్తాం అంటే ఎప్పుడైనా గానీ యూరిన్ ఫ్లో కంప్లీట్‌గా అబ్‌స్ట్రక్ట్ అయితే తప్ప సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నవాళ్ళు
జనరలీ మేము సర్జికల్‌గా కొద్దిగా కేర్‌ఫుల్ ఉండమని చెప్తాం. ఓకే. అంటే మీకు అర్థమైంది ఇప్పుడు. రైట్. ఇప్పుడు జనరలీ మేము ప్రాస్టేట్ సర్జరీ చేసేటప్పుడు ఈ ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ ఇవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఉంటాయి. వెరీ ఓకే. కామన్. ఓకే. వెరీ కామన్. ఎందుకంటే అంటే దానికి మళ్ళీ వేరే ఏమన్నా హెల్ప్ చేస్తారా? అంటే మెడికల్‌గా ఇంకా అంటే అది సార్ ప్రాబ్లమ్ పర్వాలేదంటారు. జనరలీ నేనేమంటా అంటే అన్లెస్ అండ్ అంటిల్ యూరిన్ అబ్స్ట్రక్షన్ ఉంది, మేజర్ ఓకే. ప్రాబ్లమ్ ఉంది అండ్ యూఆర్ వెరీ సెక్షువల్లీ యాక్టివ్ అంటే కొన్ని రోజులు అబ్స్ట్రక్షన్ లేకుంటే మాత్రం సర్జరీ అవాయిడ్ చేయమంటాను. అచ్చచ్చా! కంపల్షన్ అంటే చేయొచ్చు. ఓకే. కానీ ఇది ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్ తప్ప ఎరెక్షన్స్‌లో ప్రాబ్లమ్ ఉండదు. హ్యాపీనెస్‌లో ప్రాబ్లమ్ ఉండదు. ఉండదు. ఓకే. మైండ్‌లో అందరికి ఏముంటది ఎజాక్యులేటరీ డిస్టర్బెన్స్ అనగానే ఎజాక్యులేటే కాదు అనుకుంటారు. ఎజాక్యులేట్ అవుతుంది. మీరు హ్యాపీనెస్ వస్తుంది. వీర్యం బయటకు రావాలని కంపల్షన్ ఏం లేదు. రైట్. భావప్రాప్తి అయితే ఉంటుంది. జరుగుతుంది. యాహ్! అది ఆర్గాజం కావాలి. వస్తుంది. ఆర్గాజం కావాలి. అది Yes. వస్తుంది. ఓకే. సో అది మైండ్‌లోకెళ్ళి తీసేయండి. చేసుకుంటే చాలా మంది అంటారు సార్ భయమేస్తుంది సార్ చేసుకోవాలంటే మళ్ళీ రేపు సెక్స్ ప్రాబ్లమే. అవును. సెక్స్ ప్రాబ్లమ్స్ యాజ్ సచ్ కావు. ఓన్లీ ప్రాబ్లమ్ మీకు ఏడొస్తుంది అంటే బయటకి వీర్యం రాకపోవడం ఒకటే సమస్య ఉండొచ్చు. అది కూడా ఏమైతుంది రిటర్న్ పోతుంది. రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్స్ కామన్ అయితే ఓకే. వీర్యం వెనకకి మూత్రం సంచిలో పోతుంది. అది నార్మల్‌గా మీరు యూరిన్ పోసినప్పుడు ఎజాక్యులేట్ అయిపోతుంది. దానివల్ల ఏం నష్టం లేదు. నష్టం లేదు. ఒకటి ఏంటంటే మీకు భావప్రాప్తి ఉంటుంది. సో Right. ప్రాస్టేట్ సర్జరీ యూరాలజిస్ట్ ఒకరు చెప్పి చాలా హై సైజ్ ఉంది, మీకు దీనివల్ల యూరినరీ ఫ్లో ప్రాబ్లం ఉంటే ప్లీజ్ ప్రొసీడ్ ఫర్ సర్జరీ. ఓకే. యూరిన్ ఫ్లోకి అబ్స్ట్రక్ట్ చేస్తలేదు పెద్ద సైజ్ ఉంది అంటే మందులు ఉంటాయి, ఓకే. అది వాడితే సరిపోతుంది. సూపర్. ఇంకా చాలా అడ్వాన్స్ వచ్చినాయి ఇప్పుడు సర్జరీస్ అవసరం లేకుండా కూడా రైట్. ప్రాస్టేట్ కి చాలా మంచి మంచి సర్జరీస్ వచ్చినాయి. వాటర్ వేపర్ థెరపీస్ వచ్చినాయి, ఏమేమో మల్టిపుల్ థెరపీస్ ఓకే. వచ్చినాయి. ఓకే. సో మీరు జనరల్ సర్జరీ విల్ బి ఏ లాస్ట్ ఆప్షన్. సూపర్. Yeah. ఇంకొకటి సార్ వీనస్ లీక్ అవును అంటే Yeah. పెద్దవాళ్ళలో ఈ అవును, అంటే అవును, ఇంతకుముందే మీరు చెప్పారు. అవును. సో దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తాం సార్? అంటే సార్ వీనస్ లీక్కి వీనస్ రిటర్న్ అంటే ఏంటంటే సార్ వీనస్ లీకేజ్ అంటే ఏంటంటే అంగం గట్టిపడుతుంది, పెనిట్రేట్ చేద్దామని లోపల రక్తం వెనకకి వెళ్ళిపోతుంది. ఓకే. సో దానికి ఏమవుతుంది ఎక్కడైతే ఏ వెజల్స్ అయితే బయటకు తీసుకుపోతున్నాయో ఆ వెజల్స్ అన్నిటిని లైగేట్ చేస్తాం. ఓకే. సో నన్ను అడిగితే ఈ వీనస్ లైగేషన్ కంటే వెజల్ లైగేషన్ కంటే బెటర్ ఏంటంటే వీళ్ళలో వీనస్ లీకేజ్ నేను చాలా సర్జరీస్ చేసినాం సార్. ఎంతమందికి లైగేట్ చేసినా అట్లీస్ట్ 50% ఫెయిల్యూర్ రేట్ ఉండే ఓ ఎంత చేసినా కానీ. ఎందుకంటే డీప్ వెజల్స్ బ్లాక్ చేయలేం మేము. ఓకే. అట్లాంటి వాళ్ళలో నాకు బెటర్ ఆప్షన్ ఏమనిపిస్తుంది ఇంప్లాంట్ వేసేయడం. అచ్చచ్చా! రెండు పనులు వెళ్ళిపోతాయి. అవును. ఎరెక్షన్ సెట్ అయిపోతుంది, వీనస్ లీకేజ్ ఇష్యూసే రావు ఇక. ఓకే. ఓకే. సార్ నార్మల్ ఇంప్లాంట్ అంటే పబ్లిక్లో ఉన్న మిస్కన్సెప్షన్ ఇదేదో ఫారెన్ బాడీ. సార్ నాకు ఇక్కడ బోన్ ఫ్రాక్చర్ అయింది, అవును. ఇంత చిన్న క్రష్ అయిపోయింది, ఒక అవును. 2-3 సెంటీమీటర్స్ క్రష్ అయిపోయింది, ఆ అవును. బోనే లేదు అక్కడ. ఏం చేస్తాం? ఒక రాడ్ రాడ్ వేసేస్తారు అంతేగా. ఆ. అవును. రాడ్ ఫారెన్ బాడీ కదా, మరి అది ఎందుకు వేసుకున్నారు? అయ్యో ఇప్పుడు జనాలకు కాళ్ళల్లో వేళ్ళల్లో ఆ. అన్నిట్లలో ఉంటున్నాయి. అది ఎంతో కామన్. ఇంప్లాంట్ ఇది కూడా కూడా ఎందుకు అంతే సేమే కామన్. కదా.